అన్న కొన్ని రోజుల ముందు ఫుట్బాల్ ఆడడానికి వచ్చిండు. ఎవరు ఇన్వైట్ చేశారు? వాళ్ళ స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్యూ ఇన్వైట్ చేసింది. అన్న రా అన్న ఫుట్బాల్ ఆడుతాం. ఫుట్బాల్ ఆడుతూ వస్తే కొంచెం జలస్ ఫీల్ అయిండు. ల్యాండ్ చూసిండు, వామో ఇంత చక్కగా ఉంది ల్యాండ్, అమితే ఎన్నో ఎన్నో లక్ష కోట్లు వస్తాయేమో అని 400 ఎకరాల మీద కన్ను పడింది అన్నకి. అయితే అన్న వచ్చిండు, ల్యాండ్ గుంజుకుపోయిండు. ఈ ఈ హెచ్సి భూములు గవర్నమెంట్వే, అందుకే మేము ఇది చేస్తున్నాం అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అన్న ఇందిరామ రాజ్యం అంటావు కదా, ఇందిరామ రాజ్యం ఎక్కడుంది? మీ ఇందిరాగాంధీ డొనేట్ చేసిన 2300 ఎకరాలు క్యాంపస్ ఇది విద్యార్థుల కోసం అనమాట. ఇది ఇందిరాగాంధీ డొనేట్ చేస్తే నువ్వు దాంట్లో లాక్కు పట్టుకుపోతున్నావు. ఇది ప్రభుత్వ భూమి అయితే మరి 400 ఎకరాలు మీవైతే మరి 2300 ఎకరాలు ఎక్కడ ఉంది? ల్యాండ్ సర్వే చేయించు, నీది ఎక్కడుంది చూపించు. అసలు హెచ్యూ మీద అసలు భూములే లేవు, రిజిస్టర్ అయ్యి లేవు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఒక స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఆ భూమి ఎప్పుడైతే 50 సంవత్సరాల కింద ఒక యూనివర్సిటీ ఉంది, దానికి ఇప్పటి వరకు కూడా అనమాట ల్యాండ్ రికార్డ్స్ లేవనుకున్నంటే దాని మిస్టేక్ ఎవరిది? ఎవరు బాధ్యత తీసుకోవాలి? అది కూడా తెలీదా? అది తెలియకుండా నువ్వు ఎలా సీఎం అయిపోయావు? నువ్వు 400 ఎకరాలు నువ్వు తీసుకుంటున్నావు, బుల్డోజింగ్ చేస్తున్నావు, ఎవరికి అడిగి చేస్తున్నావు? ల్యాండ్ రికార్డ్ సరైన ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయా? ల్యాండ్ సర్వే చేయించావా? చేసిన తర్వాత డిఫారెస్టేషన్, ఫారెస్ట్ ని కన్సర్వ్ చేయాలనుకునే ఒక ఉద్దేశం ఒక రెస్పాన్సిబుల్ సీఎం గా నీకు తెలీదా? హెచ్యూ స్టూడెంట్స్ వెనుక కొన్ని రాజకీయ గుండెనక్కలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ గుంటనక్క ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి పెద్ద గుంటనక్క. ఈ ఉగాది రోజు అన్న నీతులు మాట్లాడుతుండు. ఉగాది ప్రోగ్రామ్ కి వెళ్ళి అంటున్నాడు మన చెట్టులు నాటాలి, హైదరాబాద్ ని కాపాడాలి. నువ్వు హైదరాబాద్ లో ఒక కార్బన్ సింక్డ్ ఏరియా ఎస్యూ క్యాంపస్, నువ్వు అక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నావు. ఒక డ్యువల్ రోల్ ప్లే చేస్తున్న గుంటనక్క నువ్వే రేవంత్ రెడ్డి.